హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజలతో మమేకమయ్యేదానికి యూనో సమాలోచనలు చేసుకుంటూ ఉన్నారు. మేబీ 2025 ఫిబ్రవరి ఆర్ మార్చ్ నెలలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా పబ్లిక్లో ఉండారనేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా పబ్లిక్లో ఉంటే సో పరిస్థితి ఎలా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉండేదానికి ఆస్కారం ఉంది అని చూసుకుంటే 2009లో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది నెలలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు కడప నుంచి. కొద్ది సంవత్సరం ఆల్మోస్ట్ ఒక 1 year పాటు కాంగ్రెస్లో ఉంటూ తన ఓదార్పు యాత్ర చేస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు కడప ఎంపీగా రాజీనామా చేసి వాళ్ళ తల్లిగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెకేట్ అయిన సీట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు. తర్వాత ఓదార్పు యాత్ర చేశారు. ఓదార్పు యాత్ర చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో క్రియేట్ చేసుకున్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు టీడీపీ అపోజిషన్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచేవాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు దగ్గరగా 16 నుంచి 18 మంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ దిస్ నంబర్, వచ్చేసారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్న క్రమంలో వాళ్ళ మీద మోరల్ ఆబ్లిగేషన్ ఉండటం వల్ల వాళ్ళు రిజైన్ చేశారు. రిజైన్ చేసి వెళ్ళిన వాళ్ళలో కొద్దిమంది ఓడిపోయారు, మెజారిటీ మెంబర్స్ గెలిచారు. సో జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా పాదయాత్ర చేసుకుంటూ జనాల్లో ఉండే క్రమంలో అతని మీద కొన్ని అక్రమ కేసులు వచ్చాయి. కేసులకు అరెస్ట్ ఆయన జైల్లో ఉంటున్న క్రమంలో అప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు సఖ్యతగా ఉంటున్న టైం అది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారో ఓదార్పు యాత్ర, దానిని షర్మిల గారు కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో టీడీపీ ఆల్మోస్ట్ వీక్, ఇది కాంగ్రెస్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా మారిపోయిన యుద్ధంలో టీడీపీ మార్జినలైజ్ అయిపోతుందని, ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విధిలేని పరిస్థితిలో తన పార్టీ యొక్క అప్పటికే 2 ఎన్నికలు ఓడిపోయింది. 2004, 2009 2 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఆ క్రమంలో పార్టీ యొక్క ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవాలా, ఈ పొలిటికల్ ఫ్రీలో మనకంటూ మన ప్లేస్ని పదిలంగా ఉంచుకోవాలంటే పబ్లిక్లో ఉండక తప్పదు అని జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాపులారిటీ పెరగటం ఒక పక్క, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు చనిపోయారనే సింపతి ఇంకో పక్క, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు విడిపోవాలని ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఉద్యమం జరుగుతున్న క్రమంలో పొలిటికల్ బ్యాటిల్లో మనమంటూ ఒక స్థానంలో ఉండాలంటే ఖచ్చితంగా మనం కూడా పాదయాత్ర చేయాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఐ థింక్ హిందూపురం నుంచి అతను పాదయాత్ర మొదలుపెట్టాడు. పార్టీని బతికించుకున్నారు ఆ పాదయాత్రతో. సో ఆ క్రమంలో 2014 దగ్గర పడుతున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చారు, ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో. ఆ క్రమంలో ఈ నువ్వా నేనా అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ గెలుపు పక్క అనుకున్న క్రమంలో 2014లో రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మెజారిటీ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనే ఒక ఇది ఉన్న క్రమంలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టి బీజేపీకి మద్దతు ఇస్తానని ఫస్ట్ చెప్పారు. తర్వాత బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి బీజేపీ ఇచ్చిన సలహాల మేరకు టీడీపీకి కూడా మద్దతు తెలిపి టీడీపీ బీజేపీలకి క్యాంపెయిన్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. చాలా టఫ్గా జరిగిన ఆ ఎన్నికల్లో 2014లో స్లైట్ మార్జిన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్మోస్ట్ 64 or 65 ఎమ్మెల్యేలు వచ్చినట్టున్నాయి. కూటమి పార్టీలకి బీజేపీ యాజ్ వెల్ యాజ్ టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మద్దతు ఇవ్వడం వల్ల సమ్వేర్ 110 మధ్యలో ఎమ్మెల్యేలు వచ్చాయి. ఆల్మోస్ట్ క్లోజ్లో దగ్గరకు వచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బికాజ్ ఆఫ్ టీడీపీ బీజేపీ కలయిక అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మద్దతు ఇవ్వడం అవనివ్వండి, విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటే కొంచెం రాజధాని కడతారని ఒక అపోహల్లో కొంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని కొంత స్లైట్ మార్జిన్, అది 15-20 సీట్స్ కొంచెం అటు ఇటు అయితే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు 2014లోనే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు. సో అవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటిన్యూస్గా మనం 5 years చూసాం. 2014-2019 మధ్యలో ఆయన ఏదో హైదరాబాద్ని అలా చేశా ఇలా చేశా, హైదరాబాద్ను ఒక ఇస్తాన్బుల్ని చేశా, ఒక జపాన్లో టోక్యోని చేశా, సింగపూర్ని చేశాను ఏదో చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్లో 2014-2019 మధ్యలో ఆయన పాలన ఏంటో అందరికీ తెలిసిందేది.
ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు విధిలేని పరిస్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలందరినీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి టీడీపీ లాక్కుని 23 మందిని లాక్కున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తే ఎలా ఉంటుందనే దానికి ఒకసారి మనం ఓదార్పు యాత్ర చూసాం. తర్వాత 2014-2019 మధ్యలో పాదయాత్ర చూసాం. ఓదార్పు యాత్ర టైంలో మిస్ అయిపోయిన అధికారము పాదయాత్రతో 2019లో క్యాప్చర్ చేసుకోగలిగారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకి వెళ్ళే నాటికి ఓడిపోయి 11 స్థానాలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు టీడీపీ సైడ్ నుంచి అందరూ చేసే ఎలిగేషన్ టీడీపీ యాజ్ వెల్ యాజ్ జనసేన 11 సీట్లు అంటున్నారు. సరే 11 సీట్లు 2019లో టీడీపీకి వచ్చిన సీట్లు కూడా 23. చంద్రబాబు నాయుడు గారు అంత ఎక్స్పీరియన్స్ లీడర్ అంటారు, 40 సంవత్సరాల పార్టీ, అతనికే 23 సీట్లు వచ్చాయి. సో ఎన్నికల్లో ఓటములు అనేది చాలా సహజం. పవన్ కళ్యాణ్ గారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాక్షాత్తు 1 సీటు పార్టీ గెలిచింది. ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. సో వచ్చిన సీట్ల పరంగా ఒక లీడర్ ఒక పార్టీ యొక్క ఎబిలిటీస్ని జడ్జ్ చేయడం మానుకుంటే బెటర్. అది ఏ పార్టీకి మంచిది కాదు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బయటకు వస్తున్నారంటున్నారు, ప్రజల్లో ఉండాలంటున్నారు. అది ఏ రకంగా వస్తారు? మళ్ళీ పాదయాత్ర, ఓదార్పు యాత్ర, లేకపోతే ఏ యాత్ర? నిత్యం ప్రజల్లో ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేసుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆల్రెడీ కూటమి ఏదైతే ఒక మాయా హామీలు సూపర్ 6లు అనేసి 2 కోట్ల ఉద్యోగాలు అనేసి ఏవైతే మాయా హామీలు చెప్పొచ్చిందో ఆ హామీలు నెరవేర్చే విషయంలో దగ్గర 6 నెలలు అవుతున్న ఒక అడుగు ముందు పడని పరిస్థితి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ పబ్లిక్లోకి రావడం మొదలు పెడితే కూటమి పార్టీలు అయినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేనకి నిద్రలేని రాత్రులు, మరీ ముఖ్యంగా టీడీపీకి, జనసేనకి నిద్రలేని రాత్రులే ఉంటాయి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా నటులు కాదు. సినిమా నటుడు కాబట్టి చూసేదానికి జనాలు తండోపతండాలుగా అస్సలు రారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కా పాలిటీషియన్, అందులో సెకండ్ థాటే లేదు. అండ్ మనం చూసాం ఓదార్పు యాత్రలో జనాలు ఎలా వచ్చారు, పాదయాత్రలో జనాలు ఎలా వచ్చారు. ఓడిపోయిన తర్వాత ఆయన వివిధ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఎలా తండోపతండాలుగా వైసీపీ కార్యకర్తలు వస్తున్నారో చూస్తున్నాం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రోడ్ హిట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రోడ్ల మీద తిరగడం మొదలు పెడితే ఖచ్చితంగా ఈ కూటమి తాలూకు ఫెయిల్యూర్స్ని ఏ రోజుకు ఆ రోజు ఎక్స్పోజ్ చేసుకుంటూ వెళ్తే ఒక కరుడుగట్టిన వ్యతిరేకత ఇప్పటికే ఉన్న వ్యతిరేకత అది ఇంకా యాంప్లిఫై అయ్యి ఒక కరుడుగట్టిన వ్యతిరేకంగా మారిపోయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చాలా గడ్డుకాలం అయితే వచ్చే పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. రీజన్ ఈజ్ దట్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కాలయాపన, దాంతోపాటు ప్రతి దానికి గత ప్రభుత్వం ఒక పాట పాడుతున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. మీ పాలసీలు ఏంటి, మీరు ఏం చేస్తారో చెప్పకుండా ప్రతి దానికి గత ప్రభుత్వం అంటే కుదరదు. సో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు చెప్పి వచ్చిందో ఆ హామీలు ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ఎక్కడం ఇప్పుడు ఏదైతే ఉంటుందో 2 ప్యారలల్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కూటమి పార్టీలకి చాలా చాలా కష్టకాలం ఉంటుంది. ప్రజల్లో ఏదైతే వివిధ వర్గాల నుంచి ఏదైనా ఇప్పటికే వస్తున్న ఒత్తిడి ఏదైతే ఉందో అది వాలంటీర్స్ అవనివ్వండి, గ్రామ సచివాలయం ఉద్యోగులు రిలేటెడ్ వాళ్ళతో చాలా దయనీయంగా పనిచేయించడం అవనివ్వండి, లేకపోతే వివిధ వర్గాలు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలసీల వల్ల నష్టపోతున్న వర్గాలు అవనివ్వండి. ఇప్పుడు 6 నెలలే కాబట్టి ఎక్కువ మంది బయటికి రావట్లేదు, చాలా వర్గాలు నష్టపోతున్నాయి. అది ఇసుక పరంగా అవనివ్వండి, మద్యం పాలసీ పరంగా అవనివ్వండి. ఈరోజు ఎక్కడో చూసాను నేను, అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలంలో యాలం పాటేస్తున్నారంట బెల్ట్ షాపుల కోసం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, బెల్ట్ షాపులు ఏ లైసెన్స్డ్ షాప్ పరివ్యూలో బెల్ట్ షాప్ ఉంటే ఆ లైసెన్స్డ్ షాప్కి ఫస్ట్ 5 lakhs ఫైన్, నెక్స్ట్ కూడా బెల్ట్ షాప్ పైన కంటిన్యూ అయితే లైసెన్స్ రద్దు చేస్తామంటున్నారు. సుమోటోగా తీసుకోవాలి కదా పేపర్లో వచ్చిందాన్ని. ఇంత పేపర్లో టీవీలో ఇంత బహిరంగంగా ఒక బెల్ట్ షాప్ కోసం ఒక మండలంలోని ఒక గ్రామంలో ఏలంపాట వేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని సుమోటోగా తీసుకుని యాక్షన్స్ తీసుకోవాలి కదా. ఇలాంటి ఇన్యాక్టివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా కూటమి పార్టీ నేతలు ముఖ్యమంత్రి నుంచి కింద వరకు చెప్పే మాటలు ఒకటి, ఆ జరుగుతున్న ఇంప్లిమెంటేషన్లో ఒకలా ఉంటున్నప్పుడు ఆబ్వియస్గా ప్రజల్లో వ్యతిరేకత అయితే రావడం సర్వసాధారణం. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం మీద హామీల ఇంప్లిమెంటేషన్ విషయంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. అండ్ వెల్ఫేర్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్తో కంపేర్ చేసుకుంటే ది కూటమి పార్టీలు నోవేర్ మ్యాచబుల్ టు ది వెల్ఫేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఒక పక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉంటే మాత్రం కూటమి పార్టీలకు మాత్రం డెఫినెట్గా రాబోయే రోజుల్లో నిద్రలేని రాత్రుల్లో ఉండే అవకాశం అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఎప్పుడు ప్రజల్లో ఉండు ప్రజా సమస్యలు ఎలుగెత్తి చూపే ప్రయత్నంలో కూటమి పార్టీలు ఆ ప్రజలకు లొంగి ఎలాంటి పనులు చేస్తాయి, ఎలాంటి హామీలు నెరవేరుస్తాయా, లేకపోతే అప్పుడు కూడా హామీల విషయంలో బుల్డోజ్ చేసి గత ప్రభుత్వం పాట పాడి పనిచేస్తా అనేది
చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మేబీ మోస్ట్లీ ఫిబ్రవరి ఆర్ మార్చ్ నుంచి నిత్యం ప్రజల్లో ఉండేదానికైతే ప్లాన్ చేసుకుంటున్నారని అయితే ఇన్సైడ్ సోర్సెస్ ఆఫ్ వైసీపీ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.